పెట్టారు కదా. ఈ హాస్పిటల్ బిల్డింగ్ పూర్తి చేసుకొని ఈ జిల్లాలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు హరినారాయణ గారు. అటు ప్రజాప్రతినిధులను కానీ ప్రజలను కానీ చాలా గౌరవిస్తూ మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవాలి. మమ్మల్ని చాలా బాగా గౌరవిస్తారు. ఏ పని కూడా కాదు అని చెప్పరు, చేసి ఆర్డర్స్ మాకు పంపిస్తారు. నేనైతే ఇంతవరకు హరినారాయణన్ గారి లాంటి కలెక్టర్ని చూడలేదు ఈ జిల్లాలో. అంత బాగా గౌరవిస్తారు. మన అదృష్టం ముఖ్యమంత్రి గారు ఈ టైంలో కలెక్టర్గా మనకు పంపించడం, వారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ హాస్పిటల్ బిల్డింగ్ నాబార్డు ఫండ్స్ 3,15,00,000 శాంక్షన్ చేయించాం. సామాజిక ఆరోగ్య కేంద్రంలో నూతన భవన నిర్మాణం చేయించి అందులో మేల్ వార్డు, ఫిమేల్ వార్డు, ఐసోలేషన్ వార్డు, పీడియాట్రిక్ వార్డు, ఆపరేషన్ థియేటర్, క్యాజువాలిటీ, ఈసీజీ, బ్లడ్ టెస్టింగ్ అండ్ స్టోరింగ్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ 30 పడకల హాస్పిటల్ ప్రతి పేదవానికి అన్ని అంగులతో మెరుగైన వైద్యం అందించబోతా ఉన్నాం. అదేవిధంగా విడవలూరులో కూడా ఫండ్స్ శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు హాస్పిటల్కి. మైపాడులో కూడా హాస్పిటల్కి 1,54,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. జొన్నవాడ, ఇనమడుగు, ఎల్లాయిపాళెం, కొడవలూరు, విడవలూరు, రామతీర్థం పిహెచ్సిలకు కూడా 2,09,00,000 ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ ప్రెమిసెస్లోనే మాగుంట సుబ్బరామరెడ్డి గారి పేరుతో పార్వతమ్మ గారు ఫండ్స్ ఇవ్వడం, అది ఇన్కంప్లీట్గా ఉంది ఆ బిల్డింగు. 2 days బ్యాక్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పాను. ఈరోజే 10 lakhs శాంక్షన్ చేస్తూ లెటర్ పంపించారు కలెక్టర్ గారికి. ఈ ఆర్డర్స్ కూడా ఒక 1 weekలో వచ్చేస్తాయి. సార్కి ఇప్పుడు ఇస్తున్నాను ఈ లెటరు. సార్ని పిలవగానే వచ్చి వారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఇనాగరేషన్ చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్, మా బుచ్చిరెడ్డిపాళెం హాస్పిటల్ డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, కోవూరు కానీ, ఇందుకూరుపేట కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. మన ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకొస్తున్నారు. పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బుచ్చిరెడ్డిపాలెం కొత్త భవనాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి గారికి బీసీ బాగుపడతారనే ఒక ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు ఈ 2 రంగాల్లో కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా విద్యారంగం మనం తీసుకుంటే అక్కడ నాడు నేడు అని, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అని, అదేవిధంగా సిబిఎస్ఈలో అఫిలియేట్ చేయడం, జగనన్న గోరుముద్ద అని రకరకాల కార్యక్రమాలు. అదేవిధంగా ఈరోజు వైద్యం అని మనం తీసుకుంటే ఇక్కడ కూడా కేవలం నాడు నేడు అనేది ఓన్లీ పాత పిహెచ్సిల్ని రెనోవేషన్ చేయడం అనేది కాకుండా ఎక్కడెక్కడైతే కొత్త భవనాలు అవసరం ఉన్నాయో అక్కడ కూడా నాబార్డు కానీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళ సహకారంతో ఈరోజు దాదాపు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏరియా ఆసుపత్రి, అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా డెవలప్ చేస్తూ ఈరోజు మనము 3 కోట్ల రూపాయలతో ఈ బుచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని, కొత్తగా కట్టినటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని మనం అందరం కూడా ప్రారంభించుకున్నాం. ఇక్కడ కేవలం ఈ యొక్క ఆరోగ్యం వ్యవస్థలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు మనం అనుకుంటే
మన దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఉండవనేది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం తీసుకుంటే ఈరోజు ప్రతి మండలంలో కూడా 2 పిహెచ్సి, ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్, అక్కడ ఒక MLHPని నియమిస్తూ బీఎస్సీ నర్సింగ్ చదివినటువంటి MLHPని నియమిస్తూ అక్కడే అందుబాటులో ప్రజలకు వైద్యం తీసుకొచ్చి ఈరోజు దాన్ని ఇంకో స్థాయి పెంచి ఫ్యామిలీ ఫిజిషియన్ క్లినిక్ని తీసుకొస్తూ 15 రోజులకు ఒకసారి ప్రతి గ్రామీణ ప్రాంతం కూడా డాక్టర్ని పంపిస్తూ ఎవరెవరైతే ఆసుపత్రికి రెగ్యులర్గా వెళ్ళలేకపోతున్నారో, ప్రయాణం చేయలేకపోతున్నారో వాళ్ళ ఇంటికాడే డాక్టర్ వెళ్ళి వైద్యం చేసే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం అనేది మీరందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. దాంట్లో ఒక ఎత్తు ఇంకా ముందుకు పోయి మనము జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం కూడా చేయబడుతూ కేవలం మన పిహెచ్సి డాక్టర్ మాత్రం కాకుండా స్పెషలిస్ట్ సేవల్ని కూడా గ్రామీణ ప్రాంతానికి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మనం ముందుకెళ్తున్నాము. ఎప్పుడూ లేని విధంగా వైద్య రంగంలో వచ్చేసి ఒక్క ఖాళీ కూడా ఉండకూడదు, ఒక్క ఖాళీ కూడా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో అన్ని పోస్టులు కూడా రెగ్యులర్ అవ్వచ్చు, కాంట్రాక్ట్ అవ్వచ్చు, అవుట్సోర్సింగ్ అవ్వచ్చు, ఏ రూపంలో అయినా అవన్నీ కూడా నింపుతూ ఈరోజు మన పిహెచ్సి కానీ, సిహెచ్సి కానీ, ఏరియా ఆసుపత్రి కానీ, జీజీహెచ్ కానీ అన్ని స్థాయిలో కూడా పారామెడికల్ స్టాఫ్, డాక్టర్స్ అందరు ఎక్కడో మనకు కేవలం స్పెషలిస్ట్ కొరత కొంత ఉంటుంది తప్ప మిగిలిన అన్నీ కూడా ఫిల్ చేసి ఈరోజు ఎప్పుడు చేయలేని విధంగా దాదాపు మన రాష్ట్రమంతా తీసుకుంటే దాదాపు 50,000 మంది, మన జిల్లాలో కూడా అన్నీ ఫిల్ చేయడం జరిగిందని మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఒక ఆరోగ్యం పట్ల ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా వచ్చేసి పూర్తి శ్రద్ధ తీసుకొని ఏదైతే మనకు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని అమలు విషయంలో కానీ అన్నిట్లో కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని మన వైద్య సిబ్బంది అందరూ కూడా ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.